రాష్ట్రంలో ఓ మూలన ఉన్న పట్టణంలో బహిరంగ సభ, మరో దిక్కున ఉండే నగరంలో కార్నర్ మీటింగ్, మధ్యలో ఇంకో చోట రోడ్ షో. అన్నింటినీ కవర్ చేయాలి, ప్రజలను కలవాలి, ఓట్లు అభ్యర్థించాలి, మమ్మల్నే గెలిపించమని కోరాలి. అటు చూస్తే సమయం లేదు నాయక అంటూ పోలింగ్ తేదీ తరుముతోంది. దీంతో సుడిగాలి ప్రచారం కోసం రాజకీయ పార్టీలు గాలి మోటాలను విస్తృతంగా వాడిస్తున్నాయి. తమ నేతలు ఒకే రోజు పలు సభల్లో పాల్గొనాల్సి ఉండడం, షెడ్యూల్స్ కు అందుకోవాల్సిన పరిస్థితుల్లో గంటకు లక్షల్లో అద్దె చెల్లిస్తూ మరీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. తక్కువ సమయంలో దూర ప్రాంతాలను చేరుకునేందుకు ఇదే అనువైన మార్గమని భావిస్తున్నాయి. రాష్ట్రంలో మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్ర కీలక నేతలు రాష్ట్రానికి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 2-3 జిల్లాల్లో సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు ప్రచారానికి వెళుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రచారంలో 5 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. 2-3 రకాలకు చెందిన వాటిని పార్టీలు బుక్ చేసుకున్నాయి. కాగా హెలికాప్టర్లను ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు చెందిన సంస్థలు అద్దెకి ఇస్తున్నాయి. హోరాహోరీ ఎన్నికల నేపథ్యంలో ఇదే అదనుగా ఈ సంస్థలు అద్దెలను పెంచేశాయన్న చర్చ జరుగుతోంది. ప్రయాణించిన సమయం వరకే చెల్లింపులు చేయాలి. కర్ణాటక సహా 11 రాష్ట్రాల్లో ఆదివారంతో ప్రచారం ముగిసింది. అక్కడి నుంచి కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణకు రానున్నారు. వారితో పాటు పార్టీకి 2 చొప్పున మరో 4 హెలికాప్టర్లు కూడా రాష్ట్రానికి రానున్నాయి. అంటే మొత్తం 9 చాపర్లు రాష్ట్రంలో తిరగనున్నాయి. ఇవి కాక ప్రధాని మోదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన భారీ రక్షణతో కూడిన హెలికాప్టర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటిస్తారు. అయితే లోక్సభ పోరులో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడి మరీ హెలికాప్టర్లను వినియోగిస్తుండగా బీఆర్ఎస్ తరపున ఒక్క గాలి మోటారు కూడా ఎగరడం లేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలో ఉన్న కారు పార్టీ అగస్త్య, ఎయిర్ బస్ కంపెనీలకు చెందిన 2 చాపర్లను వినియోగించింది. అయితే బీఆర్ఎస్ కీలక నేత సోదరుడికి ఎయిర్ బస్ H-135 హెలికాప్టర్ ఉంది. ప్రచారం చివర్లో దానిని వినియోగించుకోవాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రయాణం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మంచు అధికంగా ఉన్నా, వర్షాలు పడే అవకాశం ఉన్నా ప్రయాణం కుదరదు. కాగా ఒక్కో చాపర్ మోడల్ను బట్టి గంటకు సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 1000 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఇంధన ట్యాంక్ ఉండే డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు 270 నుంచి 310 లీటర్ల ఇంధనం అవసరం. 500 లీటర్ల సామర్థ్యం ఉండే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్కు 130 నుంచి 150 లీటర్ల వరకు కావాలి. ఇంధనం లీటర్ ధర 90 నుంచి 91గా ఉంటుంది. దీన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ గా వ్యవహరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే హెలికాప్టర్ కు పరిమితమైన కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు 3ని అగస్త్య 169, అగస్త్య 109, బెల్ 429లను వాడుతోంది. సీఎం రేవంత్ అగస్త్య 169లో పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలకు బెల్ 429 కేటాయించారు. కాంగ్రెస్ కు కర్ణాటక నుంచి 2 చాపర్లు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సికాస్కి S-76, బెల్ 407 మోడల్ హెలికాప్టర్లను వాడుతోంది. వీటిలో ఒకటి స్టార్ క్యాంపెయినర్లకు, మరొకటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేతలకు ఉద్దేశించారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి 2 హెలికాప్టర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీ 3 చాపర్లను వినియోగించింది. ప్రధాని హోదాలో మోదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్ ప్రత్యేకించి ఉంటుంది. ఇక అమిత్ షా అగస్త్య 139 మోడల్ చాపర్లో పర్యటిస్తున్నారు.